నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్తాం. దేవాది దేవుడు తన మహాప్రభు చేత జూలై నెల ఉపవాస కూడిక వసంతవాడ, ఆగస్టు నెల వీరమ్మగుంటలో 3 దినాల ఉపవాస కూడిక, సెప్టెంబర్ నెల ఈజలగొండ ప్రాంతంలో ఉపవాస కూడికను మన 3, 4, 5 తారీఖులో దేవుడు జరిగించినందుకు ఒకసారి రెండు చేతుల పైకైతే దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సెప్టెంబర్ 5వ తారీఖున ఒక 25 మంది దైవ సేవకులకు భోజనం పెట్టటకు, అలాగే సదస్సును ఏర్పాటు చేయటకు దేవుడు కృప చూపించినందుకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పెట్టుకున్నాం కనుక దేవుని యొక్క మాటలను శ్రద్ధగా మనము విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని మరొకసారి చెప్తున్నాను. కొండ మీద ప్రసంగం అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాలు కొండ మీద ప్రసంగించారని బైబిల్లో చెప్పబడుతుంది. ఆయన కూడా మరి అది సువార్త సభ, ఉపవాస కూడుకో, ఉపవాసమే చెప్పాలి. ఎందుకంటే 3 రోజులు ఏమీ లేవు, అక్కడ భోజనాలు లేవు. కాబట్టి ఉపవాస కూడికి దేవుడు ఏర్పాటు చేసాడేమో అని అనుకుంటూ ఉంటాం. ఆయన చెప్పిన ప్రసంగాలు దేవుని మహాకృప చేత, మా ప్రసంగాలు అయితే వీడియోలో రికార్డ్ అవుతాయి, కానీ యేసయ్య ప్రసంగం అక్షర రూపేణ మన మధ్య ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 విషయాలను చాలా స్పష్టంగా చెప్పారని మనం అనేక పర్యాయములు చెప్పుకుంటూ ఉంటాం. మొదటి 2, 3 వచనాలు మనం చదువుకుంటే, మనం కానుక వేసేటప్పుడు, ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని రహస్యంగా ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. యేసయ్య కూడా రహస్యంగా చేయవలసిన 3 విషయాల్లో మొదటిది, మనం ధర్మం చేసినప్పుడు, కానుక వేసినప్పుడు రహస్యంగా చేయాలి. రెండవది, మనం ప్రార్థన చేసినప్పుడు, కొన్ని ప్రార్థనలు బహిరంగంగా చేయొచ్చేమో కానీ కొన్ని ప్రార్థనల మట్టిగా తలుపు వేసుకొని మీ గదిలో రహస్యంగా చేయమని, రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చింది. అలాగే మూడవది, ఉపవాసము చేస్తున్నప్పుడు కూడా రహస్యంగా చేయాలి. అందుకని తలస్నానం చేసి చక్కగా ముఖము వికారం గుండు నిమిత్తము చక్కగా స్నానం చేసి తలస్నానము, ఉపవాసం ఉండమని చెప్తాను. ఈరోజు నేను మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని 6వ వచనాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలండి. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. ఒక పర్యాయం యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కూడా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నువ్వు మాకు ఎన్నో నేర్పావు, కానీ నేర్పవలసినది అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, మాకు ప్రార్థన నేర్పండి అని అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా ప్రార్థన చేయాలో, పరలోక ప్రార్థన అని కూడా భక్తులు దానికి ఒక పేరు పెట్టి, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటూ ప్రభువారు కూడా ప్రార్థన నేర్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చదివిన మూలవాక్యములో ఒక సందర్భం ఏంటి అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి అని అంటే, 3 రకాలైన ప్రార్థనలు ప్రతి క్రైస్తవుడు సహజంగా చేయాలి. బైబిల్లో చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ఈ 3 రకాలైన ప్రార్థనలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఒకటి, వ్యక్తిగత ప్రార్థన. ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి
తను ఒంటరిగా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే మాట్లాడడం కనుక అది 3 కాడి నుంచి 6 లోపు తెల్లవారుజామున చేయవలసిన పని. మనం ఎప్పుడు లెగిసినా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటలు, అందుకే టైం చెప్పా. ఎప్పుడు లెగిసినా అంటే 7, 8 లెగిసి కూడా ప్రార్థన చేస్తాం అనుకుంటారేమో. వ్యక్తిగత ప్రార్థన, ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇక రెండవది కుటుంబ ప్రార్థన. అది పగల పెట్టుకుంటావో సాయంత్రం పెట్టుకుంటావో, కొంత సమయము కుటుంబంతో కలిసి భార్య, భర్త, బిడ్డలు, ఇంకా అత్తమామలు ఉంటే, అనుజనులు ఉంటే వీళ్ళందరినీ పిలుచుకొని ఏకముగా కలిసి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన అంటారు. మూడవది కుదిరితే ఆదివారము ఇంకా ఇతర సమయాల్లో దైవజనులు ఏమైనా ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఉంటే సంఘముతో కలిసి కూడా ఇతరుల కొరకు, వ్యక్తిగతంగా మన కొరకు, మన ఇతర కుటుంబాల కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు కలిసి సంఘ ప్రార్థనలో కూడా, సహవాస ప్రార్థనలో కూడా మనము చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఒక పద్ధతిని దేవుడు చెప్తున్నాడు. రహస్యమందున్న చూచు మీ తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వాలి అంటే, ప్రార్థన చేసే ప్రతి విశ్వాసికి ఉండవలసిన ఒక లక్షణం ఇక్కడ కనబడుతుంది. మరి ఇంతవరకు మీరు దైవజనురాలు నడిపించిన నడిపింపులో మీరు ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియులారా. ఈ నడిపింపు అనే దానికి వచ్చేటప్పటికి కొంతమంది చేసే పని ఏంటో ప్రభు ఇక్కడ చెబుతూ, మనం అలా ఉండకూడదు కనుక రహస్యమందు ప్రతిఫలం ఇచ్చే మీ తండ్రి మీ ప్రార్థనలకు ప్రతిఫలం పొందాలి అంటే మీరు చేయాల్సిన ఒక పని, ఆ ప్రభు ఎదుట మనం ఏం చేయాలంటే ఏముందంట, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అనే మాట ఉంది. తలుపు వేసి ప్రార్థన చేయాలంట. అయితే మరి మందిరం తలుపు ఎందుకు ముయ్యలేదు మీరు ఈరోజు అని ఒకవేళ మీరు డౌట్ రావచ్చేమో. ప్రభువు చెప్పిన గది అంటే ఈ గది కాదు, తలుపు అంటే ఈ తలుపు కాదు. ఇది గమనించాలి. మన జీవితంలో తలుపు వేసి ప్రార్థన చెయ్యి, గదిలోనికి వెళ్ళి అని అన్నప్పుడు కొంతమంది అక్షర రూపాన్న మందిరాల తలుపులు, ఇంటి తలుపులు వేసేసుకొని ప్రార్థన చేసుకుంటున్నారంట. ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే వేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట గది అనగానే మొట్టమొదటిగా మనందరికీ తెలుసు, నీ హృదయమే ఒక గది. మరి హృదయం అనేది ఒకటి ఉన్నప్పుడు ఏ గది వేసుకోవాలి అని అంటారేమో. గది అంటే హృదయమే, కానీ అంతకంటే లోతైన అర్థానికి వెళ్తే మనస్ఫూర్తిగా అని అర్థం. చెప్పండి, ప్రార్థన ఎలా చేయాలంట? గదిలోనికి వెళ్ళి అని అంటే అర్థం ఏంటంటే నీ హృదయములో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది ప్రియులారా, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనములో మీరు విసుకక నిత్యము ఏం చేయమంటున్నారండి? మనం ప్రార్థన చేసేటప్పుడు విసుకుంటుంది కొంతమందికి, అందుకని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయరు. ఈరోజు పెద్దవాళ్ళ ప్రార్థన ఎక్కువైపోయింది. ఏమంటే ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు కాబట్టి నేను ప్రార్థన చేయాలి, నా సమస్య తీరుతుంది, నా బ్రతుకు తీరుతుంది, నా ప్రభు నా మాటలు, నా ప్రార్థన, నా విజ్ఞాపనలు ఆయన వినబోతున్నాడు కనుక నేను ఎలా చేయాలి ప్రార్థన? ఈ ప్రార్థన చేస్తే నా బ్రతుకు తీరుతున్నప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి. ఇది ఏ యొక్క మతస్థులైనా సరే ఈ పద్ధతి ఉంది. కొంతమంది ఏదో వెళ్ళాము దేవుడి దగ్గరికి వచ్చాము అన్నట్లుగా ఉంటారు, కానీ నీ బ్రతుకు తీరి దేవుడి దగ్గర మనం దండం పెట్టుకోవడానికి ప్రార్థనకు మోకరించినప్పుడు మనస్ఫూర్తిగా చెయ్యాలి. అలా చెయ్యకపోవడాలు బట్టి దేవుని యొక్క కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అందుకని ఇక్కడ గది అని అనగానే హృదయము అని చెప్పినా దీనికి మరొక అర్థం మనస్ఫూర్తిగా అని అర్థం. అందుకని దేవుడు అన్నాడు, మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనస్ఫూర్తితో, హృదయాన్ని ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి. మరి ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి, మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారా? ఏదో నాకు అవకాశం వచ్చింది నేను ప్రార్థన చేశాను, లేదా నాకు అవకాశం రావట్లేదు కాబట్టి నేను సరిగ్గా ప్రార్థన చేయకుండా ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసేసి కళ్ళు తెరిచేసి అటు ఇటు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు గదిలోనికి వెళ్ళి అని అంటే హృదయం అనే ఈ యొక్క గదిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు.
ఇక రెండోది మనం చూసిన వారమైతే తలుపు వేసుకొని అని అన్నాడు. ఏ తలుపు వేసుకోవాలి అంటే మానవ దేహానికి 2 తలుపులు ఉన్నాయి. దాన్ని కన్నులు అంటారు. అందుకని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మత్తయి సువార్తలో కూడా నీ దేహమునకు కన్ను ఏమై ఉన్నదంట? దీపమై ఉన్నది గనక నీ శరీరం అంతటిని నీ కళ్ళే స్వాధీనపరుచుకుంటాయి లేదా హక్కును కలిగి ఉంటాయని ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త 6:22 చదవండి ఒకసారి. దేహమునకు దీపము కన్ను గనక ఏ కన్ను గురించి మాట్లాడుతున్నాడు అంటే మానవ జీవితంలో ప్రార్థన చేసినప్పుడు 1 మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. 2 ప్రియులారా, ఈ శరీర సంబంధమైన కనులను మూసుకొని ఆత్మ సంబంధమైన కనులు తెరవాలి. ఇలా చాలా మంది ప్రార్థన అయ్యేటప్పుడు ఏం మూసుకోరు? కళ్ళు మూసుకోరు. ఏమైనా వస్తుందనో లేదంటే ఇక్కడ ఏమైనా జరుగుతుందోనో మరి ఏంటో గుడ్లు తేలేసి మరీ చూస్తూ ఉంటారు. తప్పండి. ప్రార్థన జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. అందుకని ప్రభు చెప్పారు, రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నువ్వు చేయవలసిన ఒక శ్రేష్టమైన పని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో అంటే అర్థము మనస్ఫూర్తిగా కండ్లు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలంట? మనం చేరి చెబుతున్నామో, ఏది దేవుడితో మాట్లాడాలనుకుంటున్నామో, ఏ ప్రార్థన చేయాలనుకుంటున్నామో దానినంట చాలా స్పష్టంగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెబుతున్న మాట, రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. నిజంగా ఒక విశ్వాసి తన మనస్ఫూర్తిగా హృదయములో ప్రభు సన్నిధానమందు కన్నులు మూసుకొని ప్రార్థన చేస్తే మన రహస్యమందున్న తండ్రి ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు అంట. బైబిల్ గ్రంథములో అక్షర రూపం ఒకవేళ తేడాగా కనబడినా ఆత్మ సంబంధంగా మనం చూస్తే తలుపు వేసి కొంతమంది చేసిన పని వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేసినాయి అంటే మీరేమనుకోవాలి అంటే ఇక్కడ మీరేమో తలుపు వేసుకున్నానంటే ఒక వ్యక్తి నిజంగా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధానమందు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే వచ్చే కొన్ని ప్రతిఫలాలు ఏంటో బైబిల్ గ్రంథంలో మీకు ఎలా చూపిస్తానంటే తలుపు వేసి చేసిన ప్రార్థనలో ఎలాంటి కార్యాలు జరిగినాయో మీ ముందు పెడుతున్నా. ఈ రోజు నుంచైనా మీరు ప్రభు సన్నిధానమందు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో కూడా ఈ కార్యాలు జరగవచ్చు. చాలా కార్యాలు ఉన్నాయి. మీకు ఒక 4 కార్యాలు మీ ముందు పెడుతున్నా. మొట్టమొదటిగా ఒక విశ్వాసి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని చేసే ప్రార్థన లేదా తలుపు వేసి చేసిన ప్రార్థనలో జరిగిన మొదటి కార్యం ఏంటంటే చచ్చిన వాడు సైతము బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుంటే తానే లోపలికి పోయి తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసెను. ఆలోచించండి ప్రియులారా, నా మాట వినండి. ఇక్కడ ఒక ఆవిడ కనబడుతుంది. ఆవిడ పేరు చెప్పలేదు కానీ ఆవిడ ఒక షునేమీయురాలు అని మట్టిగా బైబిల్ చెప్తుంది. ఈ షునేమీయురాలు గురించి మనందరికీ తెలుసు. దైవజనుడైన ఎలీషా ఆ ప్రాంతానికి షునేమీ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఈవిడి బలవంతము చేసి ఆ దైవజనుడు తన ఇంటికి రమ్మంది అంటున్నాడు. ఇక్కడ మనందరూ నేర్చుకోవాల్సిన విషయం కాదు కానీ నా దైవజనుడిగా నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక నిజమైన దైవజనుడు బహుగణుడుగా పిలువబడాలి అంటే చేయాల్సిన పని ఇక్కడ రాయబడింది. ఏంటా పని అంటే ఒక నిజమైన దైవజనుడు అనేకుల చేత బహుగణుడు అనిపించుకోవాలంటే ఏమండి సంఘము పిలిస్తే కానీ ఇంటికి వెళ్ళకూడదంట. చెప్పండి, ఏం చేయాలి? దైవజనుల్ని అయ్యా మీరు మా ఇంటికి రావాలి ప్రార్థన చేయడానికో లేదా ఈరోజు మా ఇంటికి రావాలి అంటేనే దైవజనుడు వెళ్ళాలంట. అలా కాకుండా ఈరోజు ఏం జరుగుతుంది? అంత రివర్స్ అన్నమాట. దైవజనుడు చెప్పేస్తాను నేను పలా రోజు మీ ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని. అందుకని దైవజనులకు విలువ లేకుండా పోయింది. సరే, ఏదేమైనప్పటికీ ఇతడు బహుగరుడైన దైవజనుడు అని పిలువబడడానికి గల కారణం ఏంటంటే రెండవ దీనిలో ఉన్న నిష్ఠ. ఎక్కడైనా ఏదైనా చూడండి, మన దాని కింద మ్యాటర్ మనకు అర్థమైంది. ఆ దైవజనుడు బహుగరుడైన దైవజనుడు కనుక వెంటనే ఆమె ఏం చేసింది? దైవజనుడు అవసరాలు తెలుసుకుంది. ఈరోజు దైవజనులుగా మా అవసరాలు ముందు ఇట్టేస్తున్నాం. ఆవిడ అంటుంది, మా దైవజనుడు ఇటు వచ్చినప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఒక గది ఉంటే బాగుంది కదా,
ఒక దీపం ఉంటే బాగుండు కదా, ఒకవేళ ఏమైనా బైబిల్ చదువుకోవడానికైనా, ఏమైనా ఓ మంచం ఉంటే బాగుండు కదా రెస్ట్ తీసుకోవడానికి, ఏమో పీట కూడా ఉంటే బాగుంటుంది. ఇవి 4 కూడా కొన్ని పరమార్థాలు దేవుని చేత మీద రానున్న దినాల్లో నేర్చుకుందాం. ఈ యొక్క షునేమీరాలు ఈ 4 చేసి దైవజనుడి కోసం తన ఇంటి మీద ఒక గది కట్టించింది. సరే, ఒక పర్యాయము దైవజనుడు అటు వెళ్తూ దైవజనుడితో పాటు గెహాజీ కూడా వెళ్ళి భోజనం చేస్తున్నారంట. ఈ లోపు దైవజనుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈమె ఏం ఆశించి మనకి పని చేస్తుంది అని ఆలోచన చేసినప్పుడు గెహాజీ వెళ్ళి, ఉండయ్యా ఏమైనా అవసరాలు ఉన్నాయేమో కనుక్కొని వస్తాను అని ఆమె డైరెక్ట్గా అడిగితే, ఆవిడ అంటున్నారు కదా, నాకేం అవసరాలయ్యా, నాకు కావాల్సిన డబ్బు ఉంది, నాకు కావాల్సిన జనాలు ఉన్నారు అని తన అవసరాలు ఏం చెప్పలేదంట. కానీ గెహాజీ ఒక విషయాన్ని గుర్తుపెట్టారు. అదేంటంటే, అందరూ భార్య భర్తలే కనబడతారు కానీ ఎక్కడ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ కనబడట్లేదు అని ఎంక్వైరీ చేస్తే ఆమెకు పిల్లలు లేరని విషయం తెలిసింది. వెంటనే దైవజనుడు ఆమెకు మరుసటి ఏడు నీకు బిడ్డలు కలుగుతారన్నప్పుడు బిడ్డ కలిగింది. ఆలోచించి నా బిడ్డ పెరుగుతూ వస్తున్నాడు, వయసు ఎంత అని అడగండి, బైబిల్ చెప్పలేదు కనుక. ఒక రోజంట ఈ బిడ్డ తండ్రితో పాటు ఉన్నప్పుడు నాకు తలపోయిన అంటే తలపోటు వచ్చింది అంటే, సరే తల్లి ఒళ్ళోకి తీసుకెళ్లి పెడితే తలపోటు అని చచ్చిపోయాడు. ఈ చచ్చిపోతే ఈమె చేసిన పని ఏంటో తెలుసా? ఆ పనివాడితో అంటుంది, ఈ పిల్లవాడిని దైవజనుడు ఉన్న గదిలో పడుకోబెట్టు, ఆయన కోసం కట్టించిన గదిలో పడుకోబెట్టు అని చెప్పి, ఇప్పుడు నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళడం మంచిది అని చెప్పి ఆ దైవజనుడైన ఎలీషా ఎక్కడ ఉన్నాడు, ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళడం, ఆ కర్మేలు పర్వతంలో ఆయన కలుసుకోవడం, గెహాజీనిచ్చి ఆ దండాన్ని పంపించడం, అయినా మీరు కూడా నాతో రావాలని కోరుకున్నప్పుడు ఆయన కూడా వెళ్ళడం మనందరికీ తెలుసు. వెళ్ళిన తరువాత పిల్లవాడు చనిపోయి పెట్టిన గదిలోనికి, అనగా ఆమె సిద్ధపరిచిన గదిలోనికి వెళ్ళి తలుపు 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం మనం చదువుకున్నాం. ఏం చేశారంటండి? తలుపు వేసి 7 పర్యాయముల ఆ బిడ్డ మీద పార చాపి నోటిలో నోరు పెట్టి ఊదినప్పుడు వెట్ట కలుగుట చేత, ఊపిరి ఊదుట చేత ఆ బిడ్డవాడు ఏమయ్యాడంట? లేచి ప్రాణము పొందుకున్నాడు. ఇది జరిగిన సంఘటనే. కానీ నేను ఇందులో మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, ఒక విశ్వాసి నిజముగా దైవికంగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ కుమారుడు ఒకవేళ భక్తిలో నామకం ఉన్నాడేమో, ఆత్మీయతలో అంతంత మాత్రంగా ఉన్నాడేమో, తన ఆత్మీయ స్థితి జీవించుచున్నాను అని పేరు మట్టుకు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉందిగా, ఏంట మాట? జీవించుచున్నాను అని పేరు మట్టుకు ఉంది, కానీ అతడు మృతుడుగా కనబడుతున్నాడేమో. సార్దీసు సంఘంలో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారంట? జీవించుచునే ఉన్నారంట, కానీ మృతుడుగా ఉన్నారంట. నిజమే కదా? కొంతమంది సంఘంలో కానీ కొంతమంది దేవుడిని నమ్ముకున్నామని చెప్తున్న వారు మేము బ్రతికే ఉన్నాము అని చెప్తున్నారు. ఎఫెసీ పత్రిక 2:1 అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అంటే ఒక నిజమైన విశ్వాసి 5 రకాలుగా చచ్చిపోతున్నాడు. ఎన్ని రకాలుగా? 5 రకాలుగా చచ్చిపోతున్నాడు. చచ్చిపోవడం అంటే కళ్ళు మూసుకొని ఏమండి ఇక పాతి పెట్టడానికి రెడీగా ఉన్నదని కాదు ఇక్కడ అర్థం. ఆత్మ సంబంధంగా ఒక నిజమైన విశ్వాసి ఏ విషయంలో చచ్చిపోతున్నాడు అంటే, 1 పాపముల చేతను అపరాధముల చేతను. నిజంగా క్రైస్తవులని పేరు పెట్టబడతారు, రక్షణ పొందుతారు. మందు మాండం, సిగరెట్ మాండం, జోదం మాండం, అసలు పాపమే మానడు. వీళ్ళెవరూ జీవించుచున్నాము అని పేరే ఉంది, కానీ వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధంగా, నేను చెప్పేదంతా కూడా ఆత్మ సంబంధంగా చచ్చిన వాడితో సమానమే. రెండవది బైబిల్ చదవని వాడు చచ్చిన వాడితో సమానం. చెప్పండి, ఎవరంటే? 1 పాపం చేసేవాడు చచ్చిన వాడితో సమానంగా ఉంది సంఘములో. కాబట్టి ప్రార్థన చేయండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి, ఆ బిడ్డ చేత ప్రార్థన చేయించండి. బైబిల్ చెప్తుంది, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడంట, ప్రార్థన చేసేవాడి కన్నడికి పాపము చేయలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక రెండోది మనం చూసిన వారమైతే దేవుని వాక్యం తెలియజేస్తుంది, వాక్యము చదవని వాడు
చచ్చిన వాడితో సమానం అంట. కీర్తన గ్రంథంలో ఉంటది కదా 2-3 వచనములో, యెహోవా ధర్మశాస్త్రములను దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు వాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆహారమును పుచ్చుకోవాలి. ఎవరి లోకములో మనిషి అన్నం పుచ్చుకోకపోతే ఎలా చనిపోతాడో, ప్రతి విశ్వాసి వాక్యం చదవకపోతే కూడా బ్రతుకున్నాను నేను ఒక విశ్వాసం చెప్పుకోవడమే కానీ చచ్చిన వాడితో సమానమని బైబిల్ చెప్తుంది. అలాంటి చచ్చిన వాడికి మనము కనుక మనస్ఫూర్తిగా కళ్ళు మూసి ప్రార్థన చేయడం అలవాటు చేస్తే వాడు ఏమవుతాడంట, మళ్ళీ తిరిగి జీవాన్ని పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు మనకి మార్కు సువార్త 5వ అధ్యాయం బాగా తెలుసు. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీని స్వస్థపరిచిన తర్వాత యాయీరు అనేవాడు యేసుక్రీస్తుతో, మా పిల్ల కూడా 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నదే అయ్యా, కానీ చచ్చిపోయింది, కొంచెం బ్రతికించి ప్రభు అంటే ఈమెను స్వస్థపరిచి అటు వెళ్ళబోతుండగా యాయీరు యొక్క పనివారు అంటారు కదా, బాధకుని ఇబ్బంది పెట్టకో, నీ కూతురు చచ్చిపోయిందని. యేసే అంటాడు కదా, ఆమె చావలేదు, పద అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళి ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళి ఏం చేశాడు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త తలుపు వేసి అన్నది మన మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి, మార్కు సువార్త 5వ అధ్యాయము 39వ వచనం కానీ చూడండి. లోపలికి పోయి మీరే గోల్ చేసి ఏడ్చున్నారు, ఈ చిన్న మెదులుచున్నదే కానీ చనిపోల వార్త చెప్పాను. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరూ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుణ్యుని గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తల తాకుని అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని మీతో చెప్పుచున్నాడని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం కలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారితో గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడి. అంటే ఆమె ఏమి తినలేదని చచ్చిపోయింది, వాక్యము అనే ఆహారం. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 4:4, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట ద్వారా బ్రతుకును, జీవించును. కాబట్టి ఈరోజు మనుషుల్లో ప్రాణం ఎందుకు ఉండట్లేదు, బతికానే ఉన్నాడు అనుకుంటూ భక్తి లేని జీవితాన్ని ఎందుకు చేస్తున్నాడంటే సరి అయిన వాక్య అవగాహన లేకనే. ఈరోజు ప్రియులారా సంఘాల్లో వాక్యం చదివేవారు తక్కువైపోతున్నారు, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు తక్కువైపోతున్నారు. వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని నేర్చుకోవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని వినాలా. కాబట్టి అలా ఎవరైతే ప్రతిరోజు నేనంటాను ప్రతిరోజు మన శరీరానికి టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, రాత్రి మళ్ళీ భోజనం పెడతాం, ఒక ఆచారముగానో, ఒకవేళ పెట్టకపోతే కడుపు అడిగిద్ది. అలాగే హృదయానికి కూడా మనం ఏం చేయాలంటే ఆహారం పెట్టాలంట, ఆత్మ సంబంధమైన ఆహారం. అందుకని యోహాను భక్తుడు 3వ పత్రిక 2వ వచనంలో అంటాడు, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్నాడు. ఆత్మ ఎలా వర్ధిల్లుతుందంటే వాక్యములో ఎదగాలి, వాక్యములో నడవాలి, వాక్యములో ఫలించాలి. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని 3 పూట్ల దేవారాత్రములు రాత్రనగా పగలనగా ధ్యానిస్తారో వారు ఎవరంట బ్రతికిన వారితో, సంఘాల్లో వాక్యం చదవని వాడు చచ్చిన వాడితో సమానమని బైబిల్ చెప్తుంది. 3వది ప్రార్థన చేయని వాడు కూడా చచ్చిన వాడితోనే సమానం. మనందరికి తెలుసు కదా, అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక సమాధి లేదా ఒక వ్యక్తి శవపేటిక మీద తీసుకొని వస్తూ ఉంటారు, పాడి మీద. ఆమె విధవరాలని, ఆ చనిపోయిన వాడు ఆమె కొడుకని అక్కడ బైబిల్ చెప్తుంది. మనకి లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం కానీ చదువుకుంటే మనకి ఆ మాటలు అర్థమవుతాయి. బైబిల్ ఏం చెప్తుంది, వెంటనే ఆ పాడిని ముట్టడము, వాడు లేచి ఏముంది మాట్లాడసాగిను. ఈరోజు ఎందుకు క్రైస్తవుడు చనిపోతున్నాడంటే ప్రార్థన చేయలేకే చచ్చిపోతున్నాడు. క్రైస్తవుడు ఎలా చనిపోతున్నాడంటే పాపములో చనిపోతున్నాడు, ప్రార్థన లేక చనిపోతున్నాడు, వాక్యము లేక చనిపోతున్నాడు. 4వది
యోహాను సువార్త 11వ అధ్యాయము మనం చదువుకుంటే ఇక్కడ లాజరు చనిపోవడం మనం అందరం చూస్తాం. 4వ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరియ మార్తల దగ్గరికి వచ్చినప్పుడు మరియ నమ్ముతుంది కానీ మార్త ఆ తర్వాత లెగుస్తాడులే ప్రభు అన్నట్టుగా మాట్లాడేది. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళడం, సమాధి మీద ఉన్న రాయి తీయమండం, ప్రార్థన చేయడం, వెంటనే సమాధిలో నుండి లాజరు బయటకు వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 11వ అధ్యాయంలో అతని యొక్క పేద వస్త్రపు కట్లను విప్పమనడం. కట్లు దేని చూపిస్తుందంటే సహవాసము లేకపోవడాన్ని చూపిస్తుంది. ఏమి లేకపోవడం అంట? సంఘముతో కలిసి ఐక్యమత్యత లేకపోవడం. సంఘంలో కొంతమంది నేను వచ్చాను వెళ్ళిపోయాను అన్నట్లుగా ఉంటారు కానీ ఎదుటోడు ఎవడో, నా పక్కన కూర్చున్నాడు ఎవడో, ఆయనకున్న సమస్య ఏంటి, అసలు పేరేంటో మళ్ళీ అడుగుతున్నా. మీ పక్కన కూర్చున్న వాళ్ళ పేరైనా మీకు తెలుసా? మీ పక్కన కూర్చున్న వాళ్ళు కనీసం ఏ సమస్యతో వచ్చారో అడిగారు ఏ రోజైనా? అమ్మా మీరు ఎక్కడుంటారు ఏంటి, మీ కొరకు నేను ప్రార్థన చేయాలి. సహవాసంలో మనం ఉన్నాం, మనం అందరూ ఒక కుటుంబంగా. ఇదిగో ఈ విశ్వాస బైబిల్ మిషన్ దైవ కృప ప్రార్థన మందిరంలో దేవుడు మనం పెట్టాడు. నువ్వు కూడా నా ఇంటికి ఒక సభ్యురాలివే, ఓ సంఘంలో ఒక సభ్యురాలివే. కాబట్టి నీకున్న సమస్య ఏంట్రా, మీకున్న ఇబ్బంది ఏంటని ఈ రోజైనా మన పక్క వాళ్ళని అడుగుతున్నామా? 1 కొరింథీ 1:9 చెప్తుంది, కుమారుడైన యేసు క్రీస్తు సహవాసానికి మనం అందరం పిలువబడ్డామండి. యేసయ్య ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. సహవాసముతో ప్రేమ చేత తాలిమి చేత ప్రభు వాళ్ళందరినీ కూడా ప్రేమించి అక్కడికి చేర్చుకునేవాడు కనుక సహవాసములు కూడా చనిపోతున్నారు ఈరోజు చాలా మంది. ఇంకా చివరి మాట ఏంటంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18-19 వచనములో స్తుతించని వాడు కూడా చనిపోయిన వాడితో సమానం. ఎందుకంటే సమాధి అంట దేవుణ్ణి స్తుతించదు, సజీవులు సజీవులే కదా యెహోవాను స్తుతించెదరు. దేవుణ్ణి స్తుతించమని అన్నప్పుడు నువ్వు స్తుతి చేయలేకపోతున్నావు అంటే అర్థం, చేతులెత్తి ఆరాధించలేకపోతున్నావు అంటే అర్థం, తప్పట్లు కట్టలేకపోతున్నావు అంటే అర్థం నువ్వు చచ్చిపోయేదేమో. చచ్చిపోయినవాడు, అందుకే బైబిల్ చెప్తుంది, చనిపోయిన వాడు దేవుణ్ణి స్తుతించలేడు, బ్రతికిన వాడే బ్రతుకున్న దేవుణ్ణి స్తుతించగలడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను ఇందులో బ్రతకాలండి పాస్టర్ గారిని అడుగుతావేమో. ఆత్మ సంబంధమైన ఈ ప్రతి అనుభవంలో కూడా మేము ఏమవ్వాలంటే మనము చెప్పాలి, బ్రతకాలి. పాపము లేని వారిగా బ్రతకాలి, పరిశుద్ధతలో బ్రతకాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఏమండి ఎదగాలి, సహవాసములో ఎదగాలి, బ్రతకాలి. తర్వాత దేవుని స్తుతించడంలో మనం ఉండాలి. ఈ 5 అనుభవాల్లో మనిషి చచ్చిపోతున్నాడు ఈరోజు. ఏ అనుభవం లేకపోయినా మనుషులు చనిపోయిన వాడుతో ఈ 5 అనుభవాలు ఏ అనుభవం లేకపోయినా జీవించుచున్నాను అనే పేరు మట్టికే మనకుంది. యేసుక్రీస్తు ప్రభువారు లేదా ఒకసారి ఓ భక్తుడు ఇలా అంటాడు, అయ్యా అసలు ప్రతి క్రైస్తవుడు కూడా ఎందుకు చనిపోతున్నారు అని అడిగితే, చూడండి పౌలు భక్తులు అనుకుంటా ఈ మాట చెప్తున్నాడా, తిమోతితో పౌలు భక్తుడు చెప్తున్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక, తిమోతి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండెను. ఒక ఆమె ఉందంట, ఆమె సంఘములో చచ్చిన వాళ్ళ బతుకుతుందంట. తిమోతికి చెప్తున్నాడు, అయ్యా సంఘాల్లో ఎలాంటి వారు ఉంటారా, ఎలాంటి వారు ప్రభువా, ఎలాంటి వారు దైవజనుడా, సుఖభోగముల యందు బ్రతికేమని చెప్పుకుంటూ చచ్చినవారు. ఈరోజు ప్రియులారా ఆలోచించేది, నన్ను చూడండి, నా అందాన్ని చూడండి అనుకుంటూ వస్తున్నారు దేవుని మందిరానికి. అందరూ నన్ను చూడాలా, అందుకని అందరూ కళ్ళు మూసుకుంటే బట్టి వీటి నన్ను ఎవరు చూస్తున్నారా అని చూస్తూ ఉంటారు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీరు మీ గదిలోనికి వెళ్ళినప్పుడు అనగా సంఘంలోనికి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకపోతే ఆత్మ సంబంధంగా చనిపోతాం కనుక తిరిగి బ్రతికాను అని చెప్పగలగాలి అంటే ప్రభు యొక్క కృప బైబిల్ చెప్తుంది. నిత్య జీవానికి పాత్రము కావాలంటే ఆయన ప్రభు బలలో పాలు పొందుతున్న మనం అంట ముఖ్యంగా ఆయనతో ఎక్కువ సహవాసం చేయాలి, ఆయనతో గడపాలి అని బైబిల్ చెప్తుంది. అంటే ఒక విశ్వాసి ఎక్కువసేపు అంటే కళ్ళు మూసుకొని ఏం చేయాలంట, దేవునితో మాట్లాడాలి లేదా ప్రార్థన
చేయాలి. అది కూడా ఎలాగా? మనస్ఫూర్తిగా. చెప్పండి ఎలాగంటే, ఒక విశ్వాసి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే వాడు చచ్చిన స్థితి నుండి మళ్ళీ ప్రభు కొరకు బ్రతికే స్థితిలోనికి వస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తున్నా. ఒక విశ్వాసి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధానం మీద మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే జరిగే ఒక అనుభవం. అదే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయములోని 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఏం కనబడుతుందంటే ప్రియులారా, నేను చెప్తాను, తర్వాత చదువుతురు. ఒక దైవజనురాలు భార్య వచ్చి దైవజనుడైన ఎలీషాతో ఈ మాటలు చెప్తుంది. దైవజనుడా, నాకు సమస్య వచ్చి పడింది, దానికి మీరు పరిష్కారం చేయాలి. అమ్మ ఏంటో మీ సమస్య అంటే, నా భర్త ఒక గొప్ప దైవజనుడే, కానీ ఎన్నో అప్పులు చేశాడు, అప్పులు తీర్చలేక మరి ఏ పరిస్థితి వచ్చిందో చచ్చిపోయాడు. నేను విధవరాలయ్యాను, నాకు 2 మగపిల్లలు. ఈ 2 మగపిల్లల్ని అప్పులు వాడొచ్చి తన ఇంటికి వెట్టి చాకరీ చేయడానికి తీసుకుని వెళ్తున్నాడు. అతనికి ఇవ్వడానికా నా దగ్గర డబ్బులు లేవు, మరి ఏం చేయమంటారు? నా బిడ్డలిద్దరిని వెట్టి చాకరీకి పంపించమంటారా అని అడుగుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనుడు అంటాడు కదా, నీ దగ్గర ఏముంది? అయ్యా, మా ఇంట్లో నూనె కొండ, అందరికీ నూనె పోసి అభిషేకించి ప్రార్థన చేయాలి కదా, నూనె కొండ మట్టికి రెడీగా ఉంది, నూనె కొండ నిండా ఉంది, అదే నా దగ్గర ఉంది అని అన్నప్పుడు, అమ్మ ఓ పని చేయి, 4 దగ్గరికి వెళ్ళి లేదా 4 దిక్కులు వెళ్ళి నువ్వు కొండలను అరువు తెచ్చుకో. ఈ అరువు తెచ్చుకున్న కొండలను ఏం చేస్తావంటే, ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసుకుని, అది అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ నూనె కొండే ఒక కొండే, కానీ ప్రతి దాంట్లో పోసినప్పుడు నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని మనం 2 మాటలు అనుకోవచ్చు. ఒకటి, అప్పుల బాధ తీరిపోతాయి. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధానం ముందు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి నేనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. నేనే ఉదాహరణ. ఎలాగా? ఎన్నో రోజులు కాదు, 2 రోజుల క్రితం సెప్టెంబర్ 5వ తారీఖున దైవ సేవకుల మీటింగ్ అని మనం పెట్టుకున్నాం. ఈ దైవ సేవకుల మీటింగ్కి నేను కూడా మీ అందరికీ అనౌన్స్ చేశా. ఏమని అనౌన్స్ చేశాను చెప్పండి? అమ్మ దైవజనులు వస్తున్నారు, 30 మంది దాకా 25 మంది దాకా భోజనాలు పెట్టాలని చెప్పానా లేదా? రైట్. వెంటనే గోపి గారు లేచి భోజన ఖర్చు రాదే అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదే, కానీ మళ్ళీ మీతో మాట అన్నాను. ఏంటా మాట అంటే, అమ్మా కేవలం భోజనం కాదు, ఇంకా చిన్న చిన్న ఖర్చులు కూడా ఉంటాయి అని అన్నానా లేదా? రైట్. ఎంత పోగైనాయో తెలుసా? ఎంత పోగైనాయి? ₹1 రాలేదండి. ₹1 రాలా. తెల్లవారితే సేవకుల మీటింగ్, ₹1 రాలా. సేవకుడిగా నా దగ్గర ₹1 లేదు. పిల్లోడికి బట్టలు లేవు, అలాగే దైవ సేవకులకి టిఫిన్ లేదు, టీ లేదు, ఇంక ఏదైనా చెయ్యాలన్నా తావాలన్నా లేదు. అమ్మగారేమో బాబుకి బట్టలు లేవు, కేకులు లేవు అంటారు. ఏం చేయాలి? ఒకటే దారి, నన్ను పిలిచిన దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి మనస్ఫూర్తిగా అయ్యా చేతులు చాచాను. అమ్మగారు అన్నీళ్ళు వచ్చేసారు, బట్టలు కొనేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఫోన్ చేయలే, ఎందుకో రత్నకుమారి గారు ఫోన్ చేశారు. అమ్మా భోజనం సంగతి తర్వాత, దీని సంగతి చెప్పంటే, అయ్యగారు ఆ కేక్ నేను ఇస్తానన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే వెంకటేష్ గారు ఎప్పుడూ లేదు, అలాంటిది ఆయన కూడా స్నాక్స్ అన్నిటికీ కూడా కావాల్సిన టీ కూడా అన్ని నేనే. నిజంగా ఒక మాట చెప్పాలంటే, మొన్న 5వ తారీఖున ₹1 రాలేదు, కానీ మన అవసరాలన్నీ దేవుడు తీర్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల్ని చేయి చాచితే ఇచ్చేది కొంచెమేమో. అప్పుడు అనుకున్నా నేను, ₹1 రాలేదని మనసులో బాధ ఉన్నా, ₹1 వస్తే కూడా ఇది చేయలేదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే, కేవలం ప్రార్థన ఒకటే. కొంతమంది డబ్బు ఉంటుంది, అప్పులు తీరవు,
కొంతమందికి డబ్బు ఉంటుంది, సంతోషాన్ని ఇవ్వదు. కానీ ఒక విశ్వాసి మట్టిగా దేవుని సన్నిధానమందు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తేనంట మన దగ్గర ఉన్నది కొంచెమే కానీ అది మన అవసరాలన్నీ తీర్చేటట్లుగా, ప్రతి ఆర్థిక సమస్య, అప్పుల బాధ, సాతాను తీసుకొచ్చి పెట్టే ప్రతి లోటులను మన దేవుడు ఏం చేస్తాడు చూడండి. ఒక మాట రాయబడి ఉంది పేతురు పత్రికలోన, క్రీస్తు యేసు మహిమ ఎదుట మన ప్రతి అవసరములు కూడా తీర్చబడతాయనే మాట మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎప్పుడంట? క్రీస్తు యేసునందు మహిమలో. కాబట్టి మోషే గారు దేవుడిని చూడాలనుకున్నాడు. 33వ అధ్యాయం నిర్గమకాండంలో దేవుడు అన్నాడు, ఎవరి దూరం చూడలేదు, నువ్వు కూడా చూస్తే చచ్చిపోతావు, కాబట్టి నా చేతితో నిన్ను కప్పుతానని చెప్పి ఆయన తన చేతితో కప్పి ఆయన మహిమను చూపించాడట. నిజమే, మన ప్రభువారు కూడా మనమే చేయాలి అనుకుంటే ఏమీ చేయలేము. కానీ ప్రతిదీ ప్రభు నా దగ్గర ఎంతే ఉంది, దీనితో నువ్వేం చేస్తావో, నా అవసరాలు ఎలా తీరుస్తావో, నా ఇబ్బందులు ఎలా తీరుస్తావో. అందుకని దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఒక విశ్వాసం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంట పొట్టి చెక్కేలాగా రావాలంట. అంటే ప్రభువుని చూడాలా, ప్రభువుతో నా సమస్య చెప్పుకోవాలా, ప్రభువుని నన్ను కనపరుచుకోవాలా. దైవజనులు మంగళూరు దేవదాసయ్య గారు అన్నారంట, పొట్టి చెక్కయ్యని చూడడానికి వచ్చిన యేసయ్య, అక్కడ మనం ఏం చదువుతాం అసలు? పొట్టి చెక్కయ్య దేవుణ్ణి చూడాలనుకున్నాడని చదువుతాం. కానీ ఇంకో అర్థం ఏంటంటే, యేసయ్య కూడా పొట్టి చెక్కయ్యని చూడడానికి ఆ యొక్క ఎరుకో ప్రాంతానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దైవజనుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను నువ్వు చూపించుకోవడానికి నువ్వు దేవుడి దగ్గరికి రావాలంట, నువ్వెలా ఉన్నావో చూడడానికి దేవుడు నీ దగ్గరికి వస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎలా రావాలి? ఇబ్బందుల్లో ఉన్నావా? అయ్యా ఏంటయ్యా ఇంకా ఇబ్బంది, నా సమస్యలు తీర్చు ప్రభువా అని నిన్ను నువ్వు చూపించుకోవడానికి రావాలి. లేదు ప్రభు ఎంతగా నన్ను దీవించినందుకు థ్యాంక్స్ అని ఆ చిరునవ్వుతో ప్రభు సంతానికైనా, దుఃఖంతో అయినా రా, ఏడుపుతో అయినా రా, కానీ నీ దుఃఖాన్ని నాట్యముగాను, నీ సంతోషాన్ని మరింత ఆనందంగాను చేయడానికి నా ప్రభు నిన్ను చూడడానికి రాబోతున్నాడు. కనుక ఆయన ఎలా చూడాలి అంటే, కండ్లు మూసుకొని మనోనేత్రముతో ప్రభు నా దేన స్థుతిని చూచి తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి ఆర్థిక ఆధ్యాత్మిక స్థితిలో నివారణ చేయడానికి మన ప్రభువునందు ఏం చేయాలంటే, మనస్ఫూర్తిగా కండ్లు మూసుకొని ఆయన మన దగ్గర ఉన్నాడని, నన్ను చూస్తున్నాడని విశ్వసించి మనం ప్రార్థన చేస్తే, రహస్యమందును చూచు తండ్రి మన ప్రతి అవసరాలు, అప్పులు, ఆర్థిక నీ దగ్గర ఉన్న దానితోనే దేవుడు దాన్ని తీర్చివేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ దగ్గర ఉన్నది కొంచెమే అయిన ప్రభు దగ్గర పెట్టండి, ప్రార్థనలో పెట్టండి. ప్రభు ఆ కొంచెం దానిని ఘనమైన దానిగా వాడుకోవడానికి ప్రభు ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఇక మూడవది మనం చూస్తే, మొదటిది ఏంటంట, ఒక తలుపు వేసుకుని జరిగిన మొదటి అనుభవం, చచ్చిన వాడు బ్రతికాడు. రెండవది, ఆర్థిక లేదా అప్పుల బాధలు తీరిపోతాయి. సన్నిధానం అని చెప్తున్నాను. అందుకని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంటే మనం కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. 7 ప్రార్థనలు జరుగుతున్నా, చివరి ప్రార్థన జరుగుతున్నా, ఏ ప్రార్థన జరుగుతున్నా, లేదా నువ్వైనా కాసేపు ఉండి సన్నిధానం మీద కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటే ఈ కార్యాలు జరుగుతాయి. మూడవది తలుపు వేసుకుంటే జరిగిన అద్భుతాల్లో మూడవది ఏంటి అంటే, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం మనందరికీ తెలుసు. హేరోదు అనే రాజు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో చంపుకుంటూ వస్తున్నాడు. అందులో ఒక రోజు అంట పేతురు గారిని చంపాలనుకున్నాడు. రేపు తెల్లారితే పేతురు గారికి ఉరిశిక్ష. చతుష్పాది సైన్యం అనగా 16 మంది సైనికుల్ని 4 చోట్ల కాపలా పెట్టాడంట. అలాగే పేతురు గారి కాళ్ళకి చేతులకి బొండాలు వేసేసాడంట. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తాడు. ఎలాగా? తలుపు వేసుకుని
ప్రార్థన చేస్తుందంట. రాత్రికాల సమయం ముందు దేవదూత దిగి రావడం, ఏమండి అక్కడ ఉన్న సైనికులందరూ చచ్చిన వారి వల్ల పడి ఉండడం, ఈ పేతురు శుభ్రంగా పడుకుంటే లేపి బయటికి రమ్మండం, ఆ యొక్క సంఘం ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటుందో ఆ ఇంటికి తీసుకురావడం. ఆయన అనుకున్నాడు ఇది అంతా కలేమో అనుకున్నాడంట. అనుకుంటున్న సమయంలో అపోస్తుల కార్యము 12వ అధ్యాయము మనం చదువుకుంటే, ఈ యొక్క తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్న శిష్యుల యొక్క తలుపును మన పేతురు గారు ఏం చేస్తున్నారట? 11వ వచనం కానీ చదువుదామా? ప్రభు తన దూతను పంపి హేరోదు చేతి నుండి యూదుల ప్రజలు నాకు చేయి ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియని అనుకున్నాను. ఇట్లు ఆలోచించుకుని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా, అంటే సంఘమంతా ఏం చేస్తుంది? తలుపు వేసుకొని ప్రార్థన చేస్తుంటేనంట ఏం జరిగినాయి? ప్రతి బంధకాలు ప్రార్థన చేస్తేనంట మనస్ఫూర్తిగా ప్రతి సాతాను క్రియలు, సాతాను చీకటి శక్తులు, నిజమే ప్రతి విశ్వాసి ఎందుకు సాతాను చేత శోధించబడుతున్నారంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకపోవడాన్ని బట్టే. ఈరోజు ఒకవేళ మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ సాతాను సంబంధించిన రోగాలు, వ్యాధులు, జబ్బులు, ఏమంటే సాతాను కుతంత్రాలు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయా? ఇక్కడ దేవుని సన్నిధానం వద్ద మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మన దేవుడు ప్రతి బంధకాలు తెగిపోయి విడుదలనిచ్చినట్లుగా తన కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క బంధకాలు కూడా మన ప్రార్థనలో తెగిపోవాలి అనుకుంటే మనం ఎలా చేయాలంటే ప్రార్థన కళ్ళు మూసుకొని అనగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయాలి. మన దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇక చివరి మాట చెప్పి నేను ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. మన అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానం చెందారు. శిష్యులు మట్టిగా ఆయన లేచాడని తెలిసినప్పటికీ బిక్కుమంటూ తలుపులు వేసుకున్నట్ట ఆదివారం సాయంత్రం వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారంట. బైబిల్ చెప్తున్న మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో, వారు తలుపులు వేసుకొని ఉన్న ఆ గదిలోనికి యేసు ప్రభు వారి మధ్యన నిలిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటాను యేసేకేమో తలుపులు అడ్డా లేదు. కాబట్టి ఎలాగైతే శిష్యుల మధ్యకు వచ్చిన దేవుడు ఈ రోజు ఈ సన్నిధానం మందు ఎవరైతే మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రభువాని ప్రార్థన చేస్తాడో, మనందరికి తెలిసిన మత్తయి సువార్త 18:18, ఎక్కడ నా నామమున 2-3 కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు ఈ రోజు మన మధ్య మనతో మన దగ్గరే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మన మధ్య మనతో ఉన్నాడు? ఇక్కడ ఎందుకు ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలంటే, నా దగ్గరికి వచ్చిన వాడు అన్నాడుగా యాకోబు 4:4, నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వచ్చాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా అని ప్రార్థన చేశారుగా. ఇప్పుడు ప్రభు చేయబోతున్న రెండో పని ఏంటో తెలుసా? పద ఎక్కడికి? మీ ఇంటికే. పొట్టి జగ్గిని చూసిన దేవుడు ఏమన్నాడు? పద అన్నాడు. ప్రభు రా ప్రభు అన్నాడు. అంతే, ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మీ ఇంట్లో రక్షణ లేదా? మీ ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? సాతాను క్రియలు ఉన్నాయా? యేసయ్యే తప్ప ఎవడు నా కుటుంబాన్ని బాగు చేయలేదు అనుకున్నావా? ఈరోజు కళ్ళు మూసుకొని నువ్వు నిజంగా ప్రార్థన చేసి చూడు. ఇప్పుడే ప్రార్థన చేసి చూడు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ఎవరో నన్ను చూస్తున్నారని పక్కన పడేయి. నన్ను దేవుడు చూడబోతున్నాడు కాబట్టి కళ్ళు మూసుకోవాలి. నేను ప్రార్థన చేయాలి. అలా నా ప్రార్థన వినడానికి నా యేసే కలువరి శిలువలో చనిపోయిన సమాధి చేయబడిన నా ప్రభు 3వ దిన పునరుద్ధానుడే తిరిగి లేచిన ప్రభు ఇప్పుడు నా మధ్యకు వస్తాడు, నాతో వస్తాడు, నా ఇంటికి వస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు. ఆయన నా ఇంటికి రక్షణ ఇస్తాడు, నా ఇంట్లో కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నువ్వు నమ్మి విశ్వసిస్తే రండి. ఇంతవరకు నువ్వు అశ్రద్ధగా ప్రార్థన చేసేవేమో, నీ ప్రార్థన ప్రతిఫలం ఇవ్వడానికి రహస్యములు చేయబోతున్నా నీ కండ్లు మూసుకొని ఆ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన చేద్దామా? మళ్ళీ చెప్తున్న గదిలోనికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? మోకాళ్ళ మీదకి వచ్చేసి ఏమండి మనస్ఫూర్తిగా
కళ్ళు మూసుకొని, యేసయ్యా నా ప్రతి అవసరాలు తీర్చవా, నా ఇబ్బందులు తీర్చవా, నా ప్రతి కొరతలు తీర్చవా, సాతాను క్రియలతో బాధపడుతున్నాను ప్రభు అని నీ సమస్య అంతా వెళ్ళబుచ్చుకుందాం. నీ సమస్య అంతా వెళ్ళబుచ్చుకుందాం. ఇంతవరకు సమస్యలతో బాధపడుతున్నావు కానీ ప్రభు దగ్గర నుంచి కార్యాలు పొందుకోలేకపోతున్నావు. రహస్యమందు చేయని ప్రార్థన నేను వింటున్నాను, ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసిన యేసయ్య, ఈరోజు చిన్న ప్రార్థన అయినా, ఒక్క నిమిషం ప్రార్థన అయినా ప్రభు సందర్భం చేద్దాం. ప్రభు సందర్భం చేద్దాం.